ఈరోజు మనము ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈరోజు మనం చేసేది ఏంటి అంటే టు డూ లిస్ట్. సో టు డూ లిస్ట్ బేసిక్గా ఏంటి అంటే మనం డైలీ లేచి నుంచి పడుకునే వరకు ఒకవేళ ఏమన్నా పనులు చేయాలి అనుకుంటే మనం ఒక లిస్ట్ రూపంలో పేపర్ పైన రాసుకుంటాం. సో ఆ, అలా పేపర్ పైన రాసుకొని ఏదైతే చేస్తామో దాన్ని మనం ఒక అప్లికేషన్ రూపంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రెజెంట్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చేసి పెట్టిన దాన్ని చూసి అవుట్పుట్ ఎలా వస్తుందనేది చూసి దాని తర్వాత మిగతా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనం ఏమంటారు టేక్ షవర్ తీసుకుందాం. టేక్ షవర్, ఒకవేళ జాగింగ్ ఉంటే జాగింగ్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం ఎన్ని పనులైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా ఇంతవరకు చేసి కావాలంటే ఫ్యూచర్లో మనము ఆ, ఈ లిస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ని మనం ఎలా డిలీట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో ఈ చిన్న అప్లికేషన్ చేయడానికి ఏంటి అంటే బేసిక్గా మనకు కొన్ని విషయాలు ఆల్రెడీ తెలిసి ఉండాలి. అంటే మనం ప్రీవియస్గా కొన్ని క్లాసెస్లో వాటిని కవర్ చేయలేదు. ఓన్లీ ఈ అప్లికేషన్ చేయడానికి అని మనం ఆ, కొన్ని ఎట్లా అంటే కొన్ని తెలుసుకుందాం వాటిని. సో అవేంటి అంటే బేసిక్గా ఈ 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ ఏంటి అంటే టెంప్లేట్ లిటరల్ ఇవన్నీ కూడా ఈ 6 పాయింట్స్ గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఈ 6 పాయింట్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ చిన్న అప్లికేషన్ చేయడానికి. ఓకేనా? సో అది ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని మనం తీసేసి మనం మొత్తం స్క్రాచ్ నుంచి వేద్దాము. ఓకే, సో ప్లెయిన్గా ఉంది. ఓన్లీ ఇందులో ఏముంది టు డూ లిస్ట్ అని ఇచ్చాము అంతే. సో ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకుందాం. కన్సోల్కి వెళ్ళేసి ఫస్ట్ టెంప్లెట్ లిటరల్. సో బేసిక్గా ఏంటి అంటే మనము కాన్స్ట్ ఫుల్ నేమ్ అని తీసేసుకొని దీంట్లో జాన్ మిల్లర్ అని ఇచ్చేసి console.log మనము ఫుల్ నేమ్ అని చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే వచ్చేసింది. సో దీనికి ముందు మనము వెల్కమ్ ప్లస్ తీసుకొని అవర్ వెబ్సైట్ అని ఇద్దాం. ఇక్కడ మీరు చూస్తే వెల్కమ్ జాన్ టు అవర్ వెబ్సైట్. ఓకే, మిల్లర్కి టూకి మధ్యలో స్పేస్ లేదు కాబట్టి ఆ స్పేస్ ఇద్దాం మనం ఇక్కడ. సో ఇలా మనము ప్లస్ సింబల్తోని వర్డ్ని ఈ కాన్స్టాంట్ని ఇలా యాడ్ చేయడాన్ని అంటే కలపడాన్ని. బేసిక్ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే అవుట్పుట్లో కలిపి వస్తుంది కదా, ఇలా కలపడాన్ని ఏమంటారు అంటే కంకాడినేషన్ అని చెప్పి అంటారు. కంకాటినేషన్. ఓకే, స్పెల్లింగ్ వదిలేయండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ద మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కంకాటినేషన్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఏంటి అంటే మనం ప్లస్ సింబల్తో మనం చేస్తున్నాము ఈ కంకాటినేషన్ అనేది. ఇలా కాకుండా మనము ఈ డబుల్ కోట్స్కి బదులుగా మనము ఓకే దీన్ని ఇలానే ఉంచేద్దాంలే. ఇలానే ఉంచేసి టెంప్లెట్ లిటరల్ అంటే మనం టెంప్లెట్ లిటరల్లో ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. కాన్స్ట్ ఫస్ట్ టెంప్లెట్ లిటరల్ రాయడానికి రాద్దాం. ఫస్ట్ అయితే console.log బ్యాక్టిక్స్ డాలర్ ఫుల్ నేమ్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఏంటిది కన్సోల్ అట్లా. ఓకే, ఇక్కడ కూడా మనకు ప్రింట్ అయిపోయింది.
అయితే ఏంటి అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ని ఇలా వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే మనము డైరెక్ట్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక్కడ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అని రాస్తే సరిపోతుంది. మీరు చూసారా పైంది కింది రిజల్ట్ సేమే వచ్చింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మనము ప్లస్ సైన్స్ యూజ్ బదులు ఇలా డాలర్ సైన్తో మనము యూజ్ చేయొచ్చు. ఇట్లా ఏంటి అంటే మనకు ఇట్లా ఇక్కడ చూస్తే మీరు మాట మాటికి డబుల్ కోట్స్ ఇక్కడ డబుల్ కోట్స్ అనేది రాస్తున్నాం కదా, ప్లస్ సింబల్స్ డబుల్ కోట్స్ ఇక్కడ చూడండి ఒకటే ఈ బ్యాక్ టిక్ రాసాము, దాంట్లో ఒకటిసారి ఇలా రాసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది చూడడానికి నీట్గా ఉంది, ఇది చూస్తే కొంచెం నీట్గా అనిపించట్లేదు. సో దీనికి రూల్స్ ఏంటిది అంటే టెంప్లేట్ లిటిల్ అనేది ఖచ్చితంగా ఇట్లా డాలర్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాక్ టిక్తో స్టార్ట్ అయ్యి బ్యాక్ టిక్తో ఎండ్ కావాలి. సెకండ్ వచ్చేసి ఆ బ్యాక్ టిక్ లోపల ఖచ్చితంగా డాలర్ సైన్ ఉండాలి. డాలర్ సైన్తో కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇందులో వేరియబుల్ నేమ్ అనేది తీసుకోవాలి. మనం ఏ వేరియబుల్ నేమ్ ఏది ఉంటే అది ఇక్కడ మనం కాల్ చేయాలి. సో దీంతో మనకి టెంప్లేట్ లిటర్ అనేది అయిపోయింది. దాని తరువాత సెకండ్ పాయింట్ అరే చూద్దాం. సపోజ్ మనకి కాన్స్ట్ యానిమల్స్ అని చెప్పేసి ఒక అరే ఉంది. ఇందులో డాగ్ తర్వాత క్యాట్ అని చెప్పేసి రెండు యానిమల్స్ ఉన్నాయనుకుందాం. సో దీనిలోకి ఇంకొక యానిమల్ని మనం యాడ్ చేయాలనుకున్నాం. ఇంకొక యానిమల్ని యాడ్ చేయాలనుకుంటే యానిమల్స్ డాట్ పుష్ హార్స్ అని చెప్పేసి యాడ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సోల్ చేసి చూద్దాం, అంటే యాడ్ చేసే ముందు ఏమొచ్చింది అనేది. తర్వాత యాడ్ చేసిన తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. సేవ్ చేసిన చూడండి, మనం యాడ్ చేసే ముందు చూస్తేనేమో డాగ్ క్యాట్ మాత్రమే ఉంది. అదే మనము ఈ పుష్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే మనకి వీటితో పాటుగా హార్స్ కూడా యాడ్ అయింది. బేసిక్గా చెప్పేది ఏంటి అంటే ఈ పుష్ అనేది ఏంటి అంటే అరేలో ఒక మెథడ్. ఓకే, అరేలో ఒక మెథడ్. మనం మెథడ్ గురించి ఇక్కడ ఫోర్త్ పాయింట్లో మనము చూద్దాము. మెథడ్ అంటే ఏంటి, ప్రాపర్టీ అంటే ఏంటి అనేది. ఓకే, సో బేసికల్గా పుష్ యూజ్ చేసి మనము ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. ఓకే, పుష్ని యూజ్ చేసి ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అయింది, లాస్ట్ ప్లేస్లో యాడ్ అయింది. అయితే ఈ ఎలిమెంట్ని మనం యాడ్ చేసే ప్లేస్ని బట్టి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నవి. అవి మనం తర్వాత క్లాస్లో చూద్దాం, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చేయడానికి ఇంత సరిపోతుంది. సో గోయింగ్ టు థర్డ్ పాయింట్, ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాం. సో థర్డ్ పాయింట్లో మనం చెప్తుంది ఏంటి అంటే స్ట్రింగ్ నుంచి నెంబర్కి ఎలా మార్చడం. సపోజ్గా కాన్స్ట్ స్ట్రింగ్ నెంబర్ ఇక్కడ వచ్చేసి 10 ఉంది. ఓకే, సో దీన్ని మనము ఫస్ట్ దీని టైప్ ఆఫ్ చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ నెంబర్. దీని స్ట్రింగ్ చూసారు కదా, ఇక్కడ ఇది డబుల్ కోట్స్లో ఉండడం వల్ల దీని డేటా టైప్ అనేది స్ట్రింగ్లోకి మారింది. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ డేటా టైప్ని మనము నంబర్లోకి మార్చాలి. ఇక్కడ ఏంటి మనం చెప్తుంది థర్డ్ పాయింట్లో, స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్న వాల్యూని మనము నెంబర్ డేటా వాల్యూలోకి మార్చాలి. ఓకే, ఇక్కడ మనం కాన్స్ట్ మాడిఫైడ్ టు నెంబర్ అంటే మనం స్ట్రింగ్ని నెంబర్కి మార్చాము. సో ఎలా మార్చచ్చు, ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది పార్సింట్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకొని ఈ మెథడ్లోకి ఈ కాన్స్టెంట్ని పంపించాలి. కాన్స్టెంట్ని పంపించి తరువాత కన్సోల్ డాట్ లాగ్ ఇప్పుడు దీని టైప్ ఆఫ్ ఏంటిదని చూద్దాం. టైప్ ఆఫ్ వచ్చేసి నెంబర్. చూసారు కదా, ఇక్కడ స్ట్రింగ్లో ఉన్నదాన్ని మనము నెంబర్లోకి మార్చాం, నెంబర్లోకి డేటా టైప్ని చేంజ్ చేసాం. సో బేసిక్గా పార్స్ ఇంటిజర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్లో ఉన్నదాన్ని నెంబర్లోకి మార్చచ్చు. అదే మనము ఒక వర్డ్ని చేయాలనుకుందాం అనుకోండి. వర్డ్ని చేయాలనుకున్నా కానీ మనకు నెంబర్ అనేది అదే వస్తుంది, కానీ దీని వాల్యూ ఏమొస్తుంది, అంటే నాట్ ఏ నెంబర్. అంటే ఏంటి,
ఈ స్ట్రింగ్ అనేది యాక్చువల్గా నెంబర్ కాదు, కాబట్టి ఏమంటుంది ఇక్కడ నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. అంటే నెంబర్ కాకుండా మనము ఇంకేదైనా కానీ ఏదైనా సరే మనము దాన్ని నెంబర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే దాని వాల్యూ వచ్చేసి నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. ఓకే, కాబట్టి ఇది ఎప్పుడైనా అని స్ట్రింగ్ నుంచి నెంబర్కి కన్వర్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఆ, మనం ఖచ్చితంగా ఒక నెంబర్ని మనము అంటే స్ట్రింగ్లో ఉన్న నెంబర్ని మాత్రమే నెంబర్కి మారుస్తున్నామని ఎన్షూర్ చేసుకోవాలి. ఓకే, సో థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది. సో గోయింగ్ టు ఫోర్త్ పాయింట్లో ఏమంటే ప్రాపర్టీ అంటే మెథడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో కాన్స్ట్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, దీనికి పీపుల్ అని ఇచ్చేసి పేరు ఆబ్జెక్ట్ నేము, దీంట్లో కీ వచ్చేసి ఫస్ట్ నేమ్, దీనికి జాన్ అని పేరిద్దాం ఫస్ట్ నేమ్లో, లాస్ట్ నేమ్లో మిల్లర్ అని పేరిద్దాం, దీనికి ఇంకొక కీ ఫుల్ నేమ్ అని ఇచ్చేసి దీనికి వాల్యూ వచ్చేసి ఒక ఫంక్షన్ ఇద్దాం, ఫంక్షన్ ఇచ్చేసి రిటర్న్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ దిస్ డాట్ లాస్ట్ నేమ్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ప్రెసెంట్ అయితే ఇది మర్చిపోరు మీరు, ఇక్కడ రిటర్న్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ, కానీ దిస్ అనేది మర్చిపోండి, దిస్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ మీ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అంటే కీలో మనం ఒక ఫంక్షన్ని స్టోర్ చేసామని మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్లో ఉన్న ఈ పర్టిక్యులర్ కీని యాక్సెస్ చేయాలంటే మనం ఏ విధంగా చేయొచ్చు, లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా మనము ఆబ్జెక్ట్ పేరు డాట్ అంటే లోపల ఉన్న కీని యాక్సెస్ చేయడానికి మనం డాట్ అని వాడతాము. ఫస్ట్ నేమ్ అని తీసుకొని మీరు చూస్తే జాన్ అనేది వచ్చింది. ఓకే, అలానే కన్సోల్ డాట్ లాగ్ మళ్ళీ ఆబ్జెక్ట్ మెథడ్ని యాక్సెస్ చేయాలన్న అంటే ఈ ఫుల్ నేమ్ అనే కీని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఫుల్ నేమ్ అని తీసుకుందాం. సో మీకు తెలుసు కదా, మనం ఒక ఫంక్షన్ని ఓన్లీ పేరుతోనే కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం కూడా మనకి కన్సోల్లో వచ్చేస్తుంది. అయితే మనం యాక్చువల్లీ ఇక్కడ చేయదలుచుకుంది ఏంటి, మనము కాల్ చేయాలన్నప్పుడు పారెంథిసిస్ అనేది వాడాలి. చూసారు కదా, పారెంథిసిస్ వాడినప్పుడు ఏమైంది, ఇక్కడ జాన్ మిల్లర్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మనము ఇక్కడ కంకాడినేషన్ అనేది చేసి ఇక్కడ మనము చూపిస్తున్నాం. ఓకే, సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్టులో కీలో ఒకవేళ స్ట్రింగ్ అంటే కీలో ఒకవేళ ఫంక్షన్ కాకుండా ఇంకా ఏదైనా స్టోర్ అయింది అంటే మనం ప్రాపర్టీ కింద తీసుకోవాలి. అండ్ ఒకవేళ కీలో ఫంక్షన్ స్టోర్ అయితే దాన్ని మెథడ్ కింద మనము అంటాం. ఓకేనా, అంటే దీన్ని మనము మెథడ్ అని అంటే ఎప్పుడైతే మనం దీన్ని కాల్ చేస్తామో అయితే ఏమనాలి, ఆబ్జెక్ట్ యొక్క పీపుల్ అనే ఆబ్జెక్ట్కి ఫుల్ నేమ్ అనేది మెథడ్, పీపుల్ అనే ఆబ్జెక్ట్కి ఫస్ట్ నేమ్ అనేది ప్రాపర్టీ అవుతుంది. అప్పుడు అంటే ఈ ఆబ్జెక్ట్కి ఇది ప్రాపర్టీ, ఇది మెథడ్ అవుతుంది. ఓకే, అంటే మనం ప్రాపర్టీ మెథడ్ అని ఎప్పుడు కాల్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ యొక్క కీ కీని కానీ కీని ఒకవేళ అది ఫంక్షన్ స్టోర్ అయి ఉంటేనేమో మెథడ్ అని, ఫంక్షన్ లేకుండా ఉంటేనేమో దాన్ని మనము ప్రాపర్టీ అని చెప్పి పిలుస్తాం. ఓకే కదా, సో ఇక్కడికి మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఏంటి, మనము యాక్సెసింగ్ ఎలిమెంట్, ఇక్కడ యాక్సెసింగ్ ఎలిమెంట్ అనే బదులుగా మనం డామ్ ఎలిమెంట్ అంటాం. అయితే మనం ఇండెప్త్గా వెళ్ళట్లేదు, దీంట్లోకి వెళ్ళకుండా ఏంటి అంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఒక ఎలిమెంట్ని ఎగ్జాంపుల్కి దీన్ని మనము div1 రాసేసి రాసి దీనికి ఐడి టుడు అనే ఒక పేరు ఇద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈ హెచ్టిఎంఎల్లో ఉన్న ఈ టెక్స్ట్ని ఉంది చూసారా, ఈ డివ్లో ఉన్న ఈ టెక్స్ట్ని నేను జావా స్క్రిప్ట్లో తీసుకొని ఇక్కడ కన్సోల్ చేయాలనుకుంటున్నా. అది ఎలా చేద్దామో చూద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ మనము మీరు చూస్తే ఇక్కడ చూడండి గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటున్నాం కదా, మామూలుగా మన HTML లో ఐడి అని ఏదైతే అంటున్నామో అది ఇక్కడ యాక్చువల్గా ఐడి.
ఇక్కడ మనం ఏంటి అంటే పేరు ఇవ్వాలి. ఆ పేరు ఎప్పుడు మనం పేరు ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ టు డూ ఉంది కదా, సేమ్గా స్ట్రింగ్లోనే ఇవ్వాలి మనం కూడా. ఒకవేళ మనం దీన్ని కన్సోల్ చేసామనుకో, మీరు ఇక్కడ చూస్తే కన్సోల్ చేసాం కదా, కన్సోల్ చేసినప్పుడు ఏంటి మనకి ఇది వస్తుంది. యాక్చువల్గా ఇది ఏమొస్తుంది మనకి అనేది చూద్దాం. అంటే ఈ డేటా టైప్ అనేది ఏంటి అనేది చూద్దాం. టైప్ ఆఫ్ ఏంటి, ఆబ్జెక్ట్. చూసారు కదా, ఆబ్జెక్ట్. యాక్చువల్గా మనం ఇలా చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే జరిగేది, ఈ ఈ ఎంటైర్ డివ్ ఉంది కదా, ఈ డివ్ అనేది ఆబ్జెక్ట్ రూపంలోకి మారిపోద్ది. అంటే HTML ఎలిమెంట్ అనేది ఆబ్జెక్ట్ రూపంలోకి మారిపోతుంది జావా స్క్రిప్ట్కి రాగానే. ఓకే, ఆబ్జెక్ట్ రూపంలోకి మారిపోతుంది. ఓకే, అయితే ఆబ్జెక్ట్ రూపంలోకి మారిపోయిన తరువాత దీనికంటూ కొన్ని మెథడ్స్, దీనికంటూ కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఓకే, సో దీనికంటూ దానికంటే ముందు మనం ఏం చేద్దాము అంటే టైప్ ఆఫ్ని తీసేసి, మనకి ఎలా తెలిసింది ఇది ఆబ్జెక్ట్ అని చెప్పేసి. అయితే దీనికి ఒక ప్రాపర్టీ ఏముంటుంది అంటే ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ ఉంటుంది. మీరు చూసారు కదా, ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ దీనికి మనము యాడ్ చేయగానే ఏం జరిగింది, టు డూ లిస్ట్ అనే టెక్స్ట్ అనేది వచ్చింది. ఈ టెక్స్ట్ ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఇందులో ఉంది. అంటే ఏంటి, ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ని మనము ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్తోని, అంటే డాక్యుమెంట్ అనే ఒకటి ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి ఈ గెట్ ఎలిమెంట్ బై అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ తర్వాత కూడా, అంటే ఈ మెథడ్ అంటే ఇలా తీసుకోవడం వల్ల మనకు ఏమొచ్చింది, ఈ డివ్ ఎలిమెంట్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. మనకి వచ్చిన తరువాత ఆ ఆబ్జెక్ట్కి ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ అనేది ఉంది. ఆ ప్రాపర్టీని మనము యాక్సెస్ చేయడం ద్వారా మనకి ఏమైంది, టు డూ లిస్ట్ వచ్చింది. ఇంత ముందుకు గుర్తుంది కదా, మనం ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఏంటి, మన పీపుల్ డాట్ ఫస్ట్ నేమ్ అనగానే అది జాన్ అని ప్రింట్ అయింది. సేమ్ అలాగనే ఇక్కడ కూడా అది కూడా ఆబ్జెక్టే, ఇది కూడా ఆబ్జెక్టే. ఇక్కడ కూడా సేమ్ మనం ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఆ ప్రాపర్టీ ఇన్నర్ HTML మనం ఇలా కాల్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో మనకి ఇన్నర్ HTML అనేది ఇప్పుడు తీసేసుకున్న తరువాత, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనం ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేయొచ్చు అనేది అర్థమైంది కదా. సో ఇంతవరకు సరిపోతుంది. అండ్ దాని తరువాత మనం చూడాల్సింది కాలింగ్ ఫంక్షన్ ఇన్ ఎలిమెంట్. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ టు డూ లిస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ HTMLలో ఒక ఫంక్షన్ అనేది కాల్ చేద్దాం. అంటే క్లిక్ చేసినప్పుడు HTML అది జావాస్క్రిప్ట్లో ఉన్న ఒక ఫంక్షన్ని కాల్ చేసి ఇక్కడ మనం హాయ్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం, ఫంక్షన్ హెలో అనే ఒక ఫంక్షన్ని మనము ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు హాయ్ అనేది ప్రింట్ చేద్దాం. ఈ ఫంక్షన్ని మనం ఎక్కడ కాల్ చేద్దాం అనుకున్నాము, కాలింగ్ ఫంక్షన్ ఇన్ ఎలిమెంట్. ఎక్కడ ఎలిమెంట్ అంటే డామ్ ఎలిమెంట్, అంటే డామ్లో. డామ్ అంటే ఇది. ఇక్కడ మనం ఏమనుకున్నాం, టు డూ లిస్ట్ని క్లిక్ చేస్తా అనుకున్నాం కదా, ఆన్ క్లిక్ అనేది అట్రిబ్యూట్ ఉంటుంది. అట్రిబ్యూట్లో మనము ఇలా హెలో అని చెప్పేసి, గుర్తుంది కదా మనం కాల్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, పారాంథసిస్ వాడాలి. మనం పారాంథసిస్ వాడిన తర్వాత ఇప్పుడు నేను క్లిక్ చేస్తే చూసారు కదా హాయ్ అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, HTMLలో మనము ఇలా ఏమంటారు, ఒక ఫంక్షన్ని కాల్ చేయొచ్చు ఇలా ఈ అట్రిబ్యూట్ యూజ్ చేసి. మనం ఇంకా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి, ప్రెసెంట్ అయితే మనం ఇది వాడతాము. ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ వాడి మనము, అంటే ఆన్ క్లిక్ అంటే మీనింగ్ ఏంటి, ఈ టు డూ పైన క్లిక్ చేసినప్పుడు అని అర్థం. ఓకే, సో బట్ ఎన్షూర్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఈ స్క్రిప్ట్ ఫైల్ అనేది బాడీ ట్యాగ్లో ఉంచుకునేటట్టుగా చూడండి, సో దట్ మనకి ఎక్కువ ఎర్రర్స్ అనేటివి రాకుండా ఉంటాయి. సో దీంతో మనకి బేసిక్గా ఆ టు డూ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన ఇనిషియల్గా కొన్ని విషయాలు అయితే మనకు అర్థమైనాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇనిషియల్గా ఇవి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ క్లాస్లో మనము యాక్చువల్గా ఎలా చేద్దాం అనేది చూద్దాం.